శ్రీమాత్రే నమః. చిరపులి నాయనార్. కావేరీ నది చోళ రాజ్యాన్ని ఎంత సమృద్ధిగా చేసిందంటే ఆ రాజ్యం నుంచే అన్ని రాజ్యాలను పోషించేంతగా ధనధాన్యాలు సమృద్ధిగా వచ్చేవట. ఇదే రాజ్యంలో తిరువాక్కూర్ అనే నగరం ఉండేది. ఈ లోకంలో అత్యంత పేదవారు ఏదైనా అడిగితే వారికి సహాయపడటానికి ముందు ఉండేది ఈ ఊరి వారే అంటూ జ్ఞాన సంబంధాలు ఈ ఊరి ప్రజలను తన తేవారములలో పొగిడారంటే చూడండి, ఈ ఊరివారు ఎంత దయామయులో ఎంత భక్తి కలవారో మనకు అర్థమవుతుంది. తిరువాక్కూర్, దీనినే ఆక్కూర్ అని కూడా అంటారు. ప్రస్తుతం నాగపట్నం జిల్లాలో తమిళనాడులో ఉంది ఇది. ఇక్కడ మహాదేవుణ్ణి తంతోంద్రీశ్వరర్ అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని ఆక్కూర్ తంతోంద్రీశ్వరర్ గా కూడా బాగా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. ఇక్కడ అమ్మ పార్వతిని వాలనేందు కన్ని అని పిలుస్తారు. ఈ ఊరిలో వేద ఘోష వలన పెద్ద పెద్ద పిడుగులు పడినా వినిపించదట. తుమ్మిదల ఝంకారము, భక్తుల కీర్తనల మాధుర్యము ఒకదానితో ఒకటి పోటీ పడతాయట. ఇక ఇక్కడ ఎప్పుడూ ప్రతి ఇంటిలో వారు హోమములు చేయడం వలన ఆ ఊరి గాలి అత్యంత స్వచ్ఛంగా ఉండేదట. అటువంటి మహాదేవుని ఆశీర్వాదం పొందిన ఈ ఊరిలో వైదిక బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టాడు చిరపులి నాయనార్. అతడు మహాదేవుని భక్తులు ఎవరు ఏదడిగినా మారు మాట్లాడకుండా ఇచ్చేసేవాడట. అదేమిటి అని అడిగితే, అయ్యా, మా నీలకంఠుడు దేవతలు అడగకుండానే విషాన్ని మింగి వారికి అమృతం దొరికేలా చేశాడు, కానీ నేను అడిగితేనే కదా ఇవ్వగలుగుతున్నాను అని అనేవాడట. అంతటి భక్తి అతనిది. భక్తి ఒక్కటే ముఖ్యం కాదండి, కొందరికి మేం భక్తులం, పక్కవారు అసలు భక్తులే కాదు అనే ఒక సాత్విక అహంకారం కూడా ఉంటుంది. ఇది చాలా ప్రమాదమైనది. సరే, ఇక కథ విషయానికి వస్తే, మహాదేవుని భక్తులు ఆ ఊరికి వస్తే వారిని చూడగానే వారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ వారిని తన మధువచనాలతో స్వాగతం ఇచ్చి వారిని తన ఇంటికి తీసుకెళ్లి ఉన్నతాసనం మీద కూర్చోబెట్టేవాడు ఈ చిరపులి. వారి మీద అత్యంత ఆదరము, ప్రేమ చూపించి వారికి ఏది కావాలో అడిగి వారికి అది సమర్పించేవాడు. అతడి భక్తి, ప్రేమ అనే వర్షంలో ఆ వచ్చిన అతిథి తడిసి ముద్ద కావాల్సిందే. ఈ మహాదేవునికి పేరు రావడానికి గల కారణం 2 రకాల కథలు చెప్తారు. ఒకనాడు వినాయకుడు బ్రాహ్మణుడి వేషంలో చోళరాజు దగ్గరకు వచ్చాడట. రాజు దగ్గరకు వెళ్ళగానే అతడు బ్రాహ్మణుణ్ణి సత్కారం చేసి, అయ్యా, ఒక బ్రాహ్మణుడు అతనంతట తనే ఒక రాజు దగ్గరకు వచ్చాడంటేనే అది మా అదృష్టం, మీకేం కావాలో చెప్పండి అని అడిగాడట. దానికి ఆ బ్రాహ్మణుడు, రాజా, నీవు నాతో రావాలి అని చెప్పి అతన్ని తీసుకుని ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశానికి వెళ్ళాడట. అక్కడ ఉన్న ఒక తటాకంలో దిగి నువ్వు 3:30 గంటల లోపల ఉండాలి అని చెప్పాడట. అది విన్న రాజు, అయ్యా, ఇదేమిటి, దయచేసి ఇందులో అంతరార్థం తెలియచెప్పండి అని అడిగాడు. చూడండి, అప్పటి రాజులు వేద బ్రాహ్మణులకు ఇచ్చే గౌరవం అలా ఉండేది. అందుచేతనే వారు అఖండ ఐశ్వర్యాలతో తొలతూగేవారు. దానికి బ్రాహ్మణ వేషధారైన వినాయకుడు ఇలా అంటున్నాడు, రాజా, ఈ ప్రదేశం కాశీ కన్నా పవిత్రమైనది. కాశీలో మహాదేవుడు స్థాపించకుండా వదిలేసిన మిగిలిన సుగుణములు ఏవైతే ఉన్నాయో, దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇక్కడ ఉన్నారు, ఆ గుణములు ఇక్కడ ఉన్నాయి, కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పాడట. ఆ మాట విని రాజు సంతోషంతో, అయ్యా, మీరు చెప్పాలే గాని నా ప్రజల కోసము, బ్రాహ్మణుల కోసము నేను ఏదైనా చేస్తాను అంటూ వెంటనే ఆ కోనేరులోకి దిగి అందులో 3:30 గంటల లోపలే ఉండిపోయాడట. వెంటనే అతను కళ్ళు తెరిచేసరికి ఒక అద్భుతమైన శివలింగము ఉంది. అతను ఒక గర్భగుడిలో ఉన్నాడట. బయటకు వచ్చి చూసి అదొక గర్భగుడి, శివలింగం అని తెలుసుకుని ఆ గర్భగుడి చుట్టూ ఒక దివ్యమైన ఆలయాన్ని నిర్మించాడట. అదే ఈ తంతోంద్రీశ్వరర్ ఆలయం. ఈ తంతోంద్రీశ్వరర్ ఆలయాన్నే ఆయిరత్తిల్ ఒరువర్ ఈశ్వరర్ అని కూడా అంటారు. అలా ఎందుకు అంటారో ఈ కథ వింటే మీకు తెలుస్తుంది. ఈ ఆలయానికి ఇంకొక కథ కూడా ఉంది. చిరపులి ప్రతిరోజు 1000 మందికి అన్నదానం చేసేవాడట. అన్నదానం అంటే ఏదో భోజనం పెట్టేశామని కాకుండా వచ్చిన అతిథుల్ని ఆప్యాయంగా, ఆదరంగా పలకరించి వారికి కావాల్సినవి కొసరి వడ్డించి పెట్టేవాడు. ఒకనాడు 1000కి మంది బదులుగా 999 మంది మాత్రమే వచ్చారట. అయ్యో, 1000వ వాడు రాలేదే అని బాధపడుతూ ఉండగా ఒకళ్ళు ముసలివాడు కర్ర పట్టుకుని నడవలేక వచ్చి కూర్చుండబోతే, అయ్యా, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడట చిరపులి. దానికి ఆ ముసలివాడు, ఓహో, మీరెవరా, మీరెక్కడి వారా, నీవెక్కడి వాడివి అంటూ అడిగాడట. అతని మాటల్లో అంతరార్థం గ్రహించి, అయ్యా, మీ నిజ రూప దర్శనం ఇవ్వండి అని సాష్టాంగ పడ్డాడట చిరపులి. వెంటనే అంతర్ధానమై తిరుతొంద్రేశ్వర ఆలయంలోకి ఆ జ్యోతి రూపమై కలిసిపోయాడట. అప్పటి నుంచే ఈ స్వామిని ఆయిరత్తిల్ ఒరువర్ అని కూడా అంటారు. అంటే 1000 మందిలో ఒకడు అని తమిళ భాషలో అర్థం. ఇక ఇదే కథను చిరపులికి బదులుగా రాజరాజ చోళుని కథగా కొందరు, కోచెంగనన్ అనే మరొక చోళరాజు కథగా కూడా కొందరు చెప్తారు. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. కోచెంగనన్ ఒకనాడు ఉదరశూల రోగంతో బాధపడుతున్నాడు. అంటే తీవ్రమైన కడుపు నొప్పి. దానికి ఒక బ్రాహ్మణుడు వచ్చి, నువ్వు 3 రకముల చెట్లు ఉంటాయి, అది ఏమిటంటే రేలపూల చెట్టు, వక్క చెట్టు,
బిల్వ మారేడు చెట్టు ఈ మూడు కలిగిన చోటికి వెళ్ళు, అక్కడ ఒక గుడిని నిర్మించు అని చెప్తాడట. అప్పుడే నీ కడుపు నొప్పి తగ్గుతుందని. సరే అని ఆ ప్రదేశం కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ ప్రదేశం కనిపించదు. అప్పుడు వినాయకుడే మళ్ళా బ్రాహ్మణుడిగా వచ్చి చెప్తాడట. సరే వెతగ్గా అతనికి ఆ ప్రదేశం దొరికింది. అక్కడ ఆలయం నిర్మించాలని ప్రయత్నిస్తే ఈ రోజు కట్టిన గోడ మర్నాటికి కూలిపోయేదట. అలా జరుగుతుంటే ఇక చేసేది లేక ఆ మహాదేవుణ్ణి వేడుకున్నాడట రాజు. మహాదేవుడు కలలో కనిపించి 48 రోజులు ఒక రోజుకి 1000 మంది బ్రాహ్మణులు చెప్పున నువ్వు భోజనం పెడితే అప్పుడు నీ కల నెరవేరుతుంది అని చెప్తాడట. కానీ ప్రతిరోజు 999 మంది మాత్రమే వచ్చేవారట. 1000వ బ్రాహ్మణుడు ఏనాడు రాలేదట. ఇక 48వ రోజు అతడు ఏమీ చెయ్యలేక మళ్ళీ మహాదేవుడికి మొరపెట్టుకోగానే ఒక ముసలి బ్రాహ్మణుడు రూపంలో మహాదేవుడే వచ్చాడట. అది తెలుసుకున్న రాజు వచ్చి, అయ్యా మీది ఏ ఊరు, ఎక్కడి వారు అని అడిగాడట. యారుక్కు ఊరు అంటూ తమిళంలో తిరిగి ప్రశ్నించాడట ముసలి బ్రాహ్మణుడు. యారుక్కు ఊరు అంటే ఎవరికి ఊరు అని. ఆ మాట వినగానే ఇదేదో మర్మముగా ఉందే అని రాజు కనిపించింది. అందుకే ఇక్కడ శివయ్యను యారుక్కు తంతొంద్రీశ్వరర్ అనే పేరుతో పిలుస్తారు. ఆ యారుక్కే ఇప్పుడు ఆరుక్కుగా మారిపోయింది. 1000 మందిలో ఒకడుగా వచ్చాడు కాబట్టి ఆయరత్తిల్ ఒరువర్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ ప్రశ్న వేసిన వెంటనే అక్కడ ఉన్న ఒక సైనికుడు, మా మహారాజు గారికే ఎదురు చెప్తావా అంటూ ఆ ముసలివాడిని తరమగానే ఆ ముసలివాడు పారిపోతూ ఒక చీమల పుట్టలోకి దూరిపోయాడట. ఆ సైనికుడు తన దగ్గర ఉన్న శూలాన్ని విసరగానే ఆ పుట్ట మీదకి పుట్ట పగిలిపోయి అందులో శివలింగం బయటపడిందట. ఇప్పటికీ ఈ ఆలయంలో శివలింగం మీద మచ్చ ఉంటుందట. ఇంకా ఈ ఆలయంలో శివుణ్ణి పూజించుకుంటే దుష్ట శక్తుల నుంచి, పిశాచ బాధల నుంచి కూడా విముక్తి లభిస్తుందని అంటారు. ఇక్కడ పార్వతీ హోమం చేస్తే పెళ్లి కాని వారికి వివాహం కలుగుతుందట. అలాగే సంతాన గోపాలకృష్ణ హోమం చేయించుకుని ఆ సంతానాన్ని పొందుతూ ఉంటారు. సిరప్పులి నాయనార్ జీవిత చరిత్ర ఐరావతేశ్వరర్ ఆలయం గోడలపై కూడా చెక్కబడి ఉంది. ఈ ఆలయం దారాసూరం అని కుంభకోణానికి పక్కనే ఉండే ఒక పట్టణంలోని అక్కడ మహాదేవుడి ఆలయంలో ఉంది. ఇక ఇక్కడి శివయ్యను ఐరావతీశ్వరర్గా కొలుస్తారు. ఈ ఆలయాన్ని నిర్మించింది కూడా రాజరాజ చోళుడే. త్రికాల సంధ్యావందనము, నిత్యాగ్నిహోత్రము, నిరంతర పంచాక్షరి మంత్ర జపము తప్ప మరేమీ ఎరగని వాడు సిరప్పులి నాయనార్. ఆ ఊరి తంతొంద్రీశ్వరును ఎల్లప్పుడూ సేవించుకునేవాడు. ఈ సిరప్పులి కోసమై మహాదేవుడు 1000 మందిలో ఒకడిగా వచ్చి తన భక్తుడిని ఆదుకున్నాడు కదా. తదనంతరం సిరప్పులి ఆ మహాదేవునిలో లీనమైపోయాడు. ఇదండి సిరప్పులి నాయనార్ కథ.